ఈనాటి వీడియోలో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్‌లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన 24 ఎంసీక్యూస్ కవర్ చేశాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ 195 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనాలిసిస్ చేశాము. అందులో బయాలజీ క్వెషన్స్ అడిగిన క్వెషన్సే పదే పదే అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు బయాలజీ క్వెషన్స్ కూడా కవర్ చేశాము. ఇక్కడ ప్రతి క్వెషన్‌కి 360 డిగ్రీ అనాలిసిస్, మెమరీ ట్రిక్స్ చూస్తారు. అదేవిధంగా ప్రతి క్వెషన్ దగ్గర మీకు కొత్త పాయింట్ తెలుసుకుంటారు. క్వెషన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్ లెవెల్‌ని చెక్ చేసుకోండి. మీరు ఎంసీక్యూలో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ మీకు ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సరే అందులో మీకు మార్క్స్ తెచ్చిపెడుతుంది. మీరు ఈ వీడియోని ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. బేసిక్గా ఇది ఒక సెల్ఫ్ టెస్ట్ లాగా పనికొస్తుంది. కరెక్ట్. సరే, 135వ ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ క్రింది వాటిలో కలుషిత నీరు త్రాగడం వల్ల రాని వ్యాధి ఏది? ఆప్షన్ 1 టైఫాయిడ్, ఆప్షన్ 2 కలరా, ఆప్షన్ 3 అమీబియాసిస్, ఆప్షన్ 4 డిసెంట్రీ. ఆ వినడానికి అన్నీ నీటి ద్వారా వచ్చే వ్యాధుల్లాగే ఉన్నాయి కదా. అవును, ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది అంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 డిసెంట్రీ, అంటే జిగట విరేచనాలు. ఇక్కడ మనం లాజిక్ గమనించాలి. ఎలాంటి లాజిక్? టైఫాయిడ్, కలరా, అమీబియాసిస్ అనేవి పూర్తిగా కలుషిత నీరు లేదా ఆహారం శరీరంలోకి వెళితేనే వస్తాయి. కానీ డిసెంట్రీ అలా కాదు. ఓహో, అంటే వేరే కారణాలు కూడా ఉన్నాయా? యా, అపరిశుభ్రమైన చేతులు, అంటే ఒకరు సరిగ్గా చేతులు కడుక్కోకుండా ఇంకొకరిని తాకినా కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. కాబట్టి ఇది కేవలం నీటి ద్వారా వచ్చే కేటగిరీ కిందకు రాదు. రైట్, పర్సనల్ హైజీన్ కూడా ఇక్కడ ముఖ్యమన్నమాట. ఇప్పుడు 136వ ప్రశ్న చూద్దాం. సరిగ్గా జతపరచబడనిది ఏది? ఇది శాస్త్రీయ నామాలకు సంబంధించింది కదా. అవును. ఆప్షన్ 1 అర్హర్ కజానస్ కజాన్, ఆప్షన్ 2 వరి ఒరైజా సటైవా, ఆప్షన్ 3 బఠానీ గ్లైసిన్ మ్యాగ్స్, ఆప్షన్ 4 వేరుశెనగ అరాచిస్ హైపూజియా. నాకైతే పేర్లు కొంచెం టఫ్గానే ఉన్నాయి. అవును, కానీ ఇక్కడ ఆప్షన్ 3 తప్పుగా జత చేయబడింది. అంటే బఠానీ శాస్త్రీయనామం గ్లైసిన్ మ్యాక్స్ కాదా? కాదు. బఠానీ అంటే పి సైంటిఫిక్ నేమ్ పిస్సమ్ సటైవం. మనం చిన్నప్పుడు మెండల్ ప్రయోగాలు చదివే ఉంటాం కదా. ఆయన ప్రయోగాలు చేసింది దీనిమీదే. మరి గ్లైసిన్ మ్యాక్స్ దేని పేరు? ఆ పేరు సోయాబీన్కి సంబంధించినది. మిగతా 3 సరైనవే. ఓకే, క్లియర్. ఇప్పుడు 137వ ప్రశ్న. మొక్కల రాజ్యంలో యాంఫిబియన్లు అని వేటిని అంటారు? ఆప్షన్ 1 బ్రయోఫైటా, ఆప్షన్ 2 టెరిడోఫైటా, ఆప్షన్ 3 యాంజియోస్పర్మ్స్, ఆప్షన్ 4 జిమ్నోస్పర్మ్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాంఫిబియన్లు అంటే ఉభయచరాలు. కప్పలు నేలమీద నీటిలో బతుకుతాయి, కాని మొక్కలు ఈత కొట్టలేవు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 బ్రయోఫైటా. ఎందుకంటే ఈ నాచు మొక్కలు నేలమీదే పెరిగినా వాటి ప్రత్యుత్పత్తికి, అంటే రీప్రొడక్షన్కి నీరు ఖచ్చితంగా కావాలి. ఓహో, అంటే మగ కణాలు ఆడ కణాల వద్దకు చేరడానికి నీరు అవసరమంటారా? కరెక్ట్. ఆ నీటి బిందువుల గుండానే అవి ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని మొక్కల యాంఫిబియన్లు అంటారు. మిగతావి పూర్తిగా భూమికి అలవాటు పడినవి. భలే ఉంది లాజిక్. ఇక 138వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో జిమ్నోస్పర్మ్ కాని మొక్క ఏది? ఆప్షన్ 1 పైన్, ఆప్షన్ 2 రెడ్వుడ్, ఆప్షన్ 3 మాసెస్, ఆప్షన్ 4 సాగోపమ్. ఇప్పుడే కదా మనం అనుకున్నాం, ఆప్షన్ 3 మాసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. అవును, మాసెస్ బ్రయోఫైటా కిందకు వస్తాయని ఇందాకే చెప్పారు. యా, పైన్, రెడ్వుడ్ మరియు సాగోపామ్ అన్నీ జిమ్నోస్పర్మ్స్. అంటే వాటి విత్తనాలకు పండ్లలాంటి కవచం ఉండదు, నగ్న విత్తనాలన్మాట. అదన్మాట మ్యాటర్. ఇప్పుడు మనం శరీర నిర్మాణ శాస్త్రం వైపు వెళ్దాం. దానికంటే ముందు, ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. యా, ఇది చాలా ముఖ్యం. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి ఆ హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి.
లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? యా 139వ ప్రశ్న చూద్దాం. ఇది మ్యాచింగ్ క్వశ్చన్. జాబితా ఏలో గ్రంథులున్నాయి. ఏ పెరోటిడ్, బి కాలేయం, సి క్లోమం, డి కడుపు. జాబితా బిలో వాటి స్రావాలున్నాయి. 1 బైల్, 2 లాలాజలం, 3 ఇన్సులిన్, 4 పెప్సిన్. మన బాడీ ఒక పెద్ద ఫ్యాక్టరీ కదా, ఇక్కడ ఆప్షన్ 2 సరైన సమాధానం. అంటే ఏకి 2, బికి 1 ఆ విధంగానా? అవును, పెరోటిడ్ అనేది చెవి దగ్గర ఉండే గ్రంథి. అది లాలాజలాన్నిస్తుంది. సో ఏకి 2. ఇక కాలేయమనగానే మనకు బైల్ రసం గుర్తుకు రావాలి. రైట్, బికి 1. మరి క్లోమం సంగతేంటి? క్లోమం అంటే ప్యాంక్రియాస్. ఇది ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి సికి 3. ఫైనల్గా కడుపు ప్రోటీన్ల కోసం పెప్సిన్ రిలీజ్ చేస్తుంది, డికి 4. సింపుల్గా మ్యాచ్ అయిపోయింది. ఇక 140వ ప్రశ్న పర్యావరణానికి సంబంధించిన కఠినమైన ప్రశ్న. 1953 నుండి 60 మధ్య జపాన్లో మినామాటా బే విషాదానికి కారణమైన రసాయనమేది? ఇది చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. అవును. ఆప్షన్ 1 లెడ్, ఆప్షన్ 2 మిథైల్ మెర్క్యూరీ, ఆప్షన్ 3 క్లోరైడ్స్, ఆప్షన్ 4 సైనైడ్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మిథైల్ మెర్క్యూరీ. అసలు అక్కడ ఏం జరిగింది? జపాన్లో ఫ్యాక్టరీ వల్ల కదా ఇదొచ్చింది. ఎగ్జాక్ట్లీ. జిస్సు కార్పొరేషన్ వాళ్లు తమ ఫ్యాక్టరీ వ్యర్థాలను నేరుగా సముద్రంలో వదిలేశారు. ఆ మెర్క్యూరీ చేపల్లో పేరుకుపోయింది. ఓ, ఆ చేపలను స్థానిక ప్రజలు తిన్నారా? యా, వాటిని తిన్న ప్రజలకు నాడీ సంబంధిత వ్యాధులు వచ్చాయి. దాన్నే మినమాటా వ్యాధి అంటారు. చాలా విచారకరం. ఇక 141వ ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. వికలాంగుల కోసం రూపొందించిన భారతదేశపు మొదటి ఏఐ జాబ్ ప్లాట్ఫామ్ గురించి సరైనది కాని వాక్యమేది? ఆప్షన్స్ చదవండి. ఆప్షన్ 1 దీని పేరు స్వరాజబిలిటీ. ఆప్షన్ 2 ఐఐటి హైదరాబాద్ డెవలప్ చేసింది. ఆప్షన్ 3 కోటక్ మహీంద్రా ఫండ్ చేసింది. ఆప్షన్ 4 దేశంలో 21 మిలియన్ల వికలాంగులున్నారు. బేసిక్గా ఇక్కడ ఆప్షన్ 4 తప్పు వాక్యం. అవునా? జనాభా లెక్కల ప్రకారం అది కరెక్ట్ కాదా? కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల సంఖ్య 26.8 మిలియన్లు. 21 కాదు. ఫేషియల్ రికగ్నిషన్ టూల్ను ఏ డిపార్ట్మెంట్ డెవలప్ చేసింది? ఆప్షన్ 1 ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆప్షన్ 2 ఆర్థిక సేవల శాఖ, ఆప్షన్ 3 టెలికాం శాఖ, ఆప్షన్ 4 ఎన్ఐసి. సరైన సమాధానం ఆప్షన్ 3 టెలికాం డిపార్ట్మెంట్. టెలికాం వాళ్లకు ఫేషియల్ రికగ్నిషన్తో పనేంటి? చాలా పనుంది. ఒకే ముఖంతో ఉన్న ఫోటో వాడి కొందరు నకిలీ సిమ్ కార్డులు తీసుకుంటారు కదా. యా, ఫేక్ ఐడీస్తో తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్లను క్షణాల్లో కనుక్కోడానికే టెలికాం విభాగం ఈ ఏఎస్టీఆర్ని తీసుకొచ్చింది. అద్భుతం. ఇక 143వ ప్రశ్న. వాట్సాప్లో వచ్చే మల్టీలింగ్వల్ చాట్బాట్ అయిన జుగల్బందీని ఎవరు లాంచ్ చేశారు? ఆప్షన్ 1 గూగుల్, ఆప్షన్ 2 మైక్రోసాఫ్ట్, ఆప్షన్ 3 ఐబీఎం, ఆప్షన్ 4 ఇన్ఫోసిస్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 మైక్రోసాఫ్ట్. అంటే ఇది స్థానిక భాషల్లో పనిచేస్తుందా? అవును, ఇది గ్రామీణ భారతీయులకు, ముఖ్యంగా రైతులకు వాళ్ల సొంత భాషల్లో ప్రభుత్వ పథకాల గురించి సమాచారం ఇవ్వడానికి రూపొందించారు. చాలా యూస్ఫుల్ కదా. నెక్స్ట్ 144వ ప్రశ్న. పీజెన్పీ సాధారణ పేరు ఏమిటి? ఆప్షన్ 1 అర్హర్, ఆప్షన్ 2 మూంగ్, ఆప్షన్ 3 మసూర్, ఆప్షన్ 4 మూంగ్ఫలీ. ఆప్షన్ 1 అర్హర్ అనేది కరెక్ట్ ఆన్సర్. దాన్నే మనం కందిపప్పు అంటాం. కన్ఫ్యూజ్ చేయడానికి హిందీ పేర్లిచ్చారన్నమాట. మూంగ్ అంటే పెసలు, మసూర్ అంటే ఎర్రకంది, మూంగ్ఫలీ అంటే వేరుశెనగ. సో కందిపప్పు అర్హర్ ఒక్కటే. పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు తదుపరి సెక్షన్లోకి వెళ్లే ముందు ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి ఈ చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. ఇది మీకు మీరే టెస్ట్ చేసుకోవడానికి మంచి ఛాన్స్. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రైట్, నెక్స్ట్ బాటనీలోకి వెళ్దాం. యా 145th ప్రశ్న. హైబిస్కస్ రోసా సైనెన్సిస్ దీని సాధారణ పేరు ఏమిటి? ఆప్షన్ 1 మ్యారీగోల్డ్, ఆప్షన్ 2 చైనా రోజ్, ఆప్షన్ 3 రోజ్ 234, ఆప్షన్ 4 వైట్ లిలీ. రోజ్ 234 అనేది చాలా ఫన్నీగా ఉంది. అవును,
అది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్. సరైన ఆన్సర్ ఆప్షన్ 2 చైనా రోజ్. ఓహో, అంటే మందార పువ్వు కదా? ఎగ్జాక్ట్లీ. మ్యారిగోల్డ్ అంటే బంతి, వైట్ లిల్లీ వేరే జాతి. సో మందార పువ్వుని చైనా రోజ్ అంటారు. రోజూ చూసే పువ్వుకే ఎంత పెద్ద పేరు. 146th ప్రశ్న. డైకాటిలిడోనస్ కుటుంబానికి చెందనిది ఏది? ఆప్షన్ 1 బఠానీ, ఆప్షన్ 2 వేరుశెనగ, ఆప్షన్ 3 గోధుమ, ఆప్షన్ 4 శనగ. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 3 గోధుమ. ఎందుకు గోధుమ డైకాట్ కాదా? కాదు, గోధుమ మోనోకాట్ అంటే ఏకదళ బీజం. అందులో ఒకే విత్తనాకు ఉంటుంది. ఓకే, అంటే బఠానీ వేరుశెనగలాగా 2 బద్దలుగా విడిపోదు గదా? యా, అదే లాజిక్. మిగతావన్నీ డైకాట్స్. వెరీ క్లియర్. 147వ ప్రశ్న. ఇందులో సరిగ్గా జతచేయనిది ఏది? ఆప్షన్ 1 ఉల్లిపాయ అలియంసెప, ఆప్షన్ 2 బార్లీ హోర్డియం వల్గేర్, ఆప్షన్ 3 సర్కండా సాకరం అఫిసినారం, ఆప్షన్ 4 అర్హర్ కజానస్ కజాన్. ఇక్కడ తప్పుగా ఉన్నది ఆప్షన్ 3. అంటే సర్కండా గడ్డికి సాకరం అఫిసినారంకు సంబంధం లేదా? లేదు, సాకరం అఫిసినారమంటే చెరకు. సర్కండా అనే గడ్డి వేరు. మిగతా ఆప్షన్లన్నీ కరెక్టే. వండర్ఫుల్. 148వ ప్రశ్న. ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. స్టేట్మెంట్ 1 బ్లీచింగ్ పౌడర్ జల సోడియం క్లోరైడ్, స్టేట్మెంట్ 2 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ఏవి సరైనవి? ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ ఆప్షన్ 2 మాత్రమే సరైనది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ను వేడి చేయడం వల్ల వస్తుంది, కరెక్టేనా? యా, ఎగ్జాక్ట్లీ. మరి బ్లీచింగ్ పౌడర్ స్టేట్మెంట్ ఎందుకు తప్పంటే జల సోడియం క్లోరైడ్ అంటే సింపుల్గా ఉప్పు నీరు కదా. హహ, ఉప్పు నీటితో బట్టలు బ్లీచ్ చేస్తే అంతే సంగతులు. అవును, బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఉప్పు నీరు కాదు. భలే చెప్పారు. 149వ ప్రశ్న. ధ్వని తరంగాల లక్షణాలు ఏ వైద్య పరికరాలకు ఆధారం? 1 స్టెథస్కోప్, 2 ఎకోకార్డియోగ్రఫీ, 3 అల్ట్రాసోనోగ్రఫీ. ఆప్షన్ 1 1 మరియు 2, ఆప్షన్ 2 2 మరియు 3, ఆప్షన్ 3 1 మరియు 3, ఆప్షన్ 4 1 2 మరియు 3. ఆప్షన్ 4 సరియైనది. అంటే ఈ 3 ధ్వని ఆధారంగానే పనిచేస్తాయి. స్టెథోస్కోప్ మామూలు ధ్వని అయితే మిగతా 2 అల్ట్రాసౌండ్ కదా? యా, కరెక్ట్. అల్ట్రాసౌండ్ అంటే అధిక పౌన పుణ్య ధ్వని. ఆస్పత్రిలో వాడే ఈ పరికరాల వెనుక చాలా ఫిజిక్స్ ఉంది. కండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి ఆ హై బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. 150వ ప్రశ్న. ఈ ఆహార పదార్థాలలో కొవ్వులకు మూలం ఏది? ఆప్షన్ 1 అరటి, ఆప్షన్ 2 నిమ్మ, ఆప్షన్ 3 బచ్చలికూర, ఆప్షన్ 4 వేరుశెనగ. దీనికి సింపుల్ ఆన్సర్ ఆప్షన్ 4 వేరుశెనగ. అంటే మిగతా వాటిలో ఫ్యాట్స్ ఉండవా? తక్కువగా ఉంటాయి లేదా ఉండవు. అరటిలో కార్బోహైడ్రేట్లు, నిమ్మలో విటమిన్ సి, బచ్చలిలో ఐరన్ ఉంటాయి. కానీ ఫ్యాట్స్ వేరుశెనగలోనే పుష్కలంగా ఉంటాయి. అందుకే పీనట్ బటర్ అంత పాపులర్. 151వ ప్రశ్న. ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ 1 అనీమియా, ఆప్షన్ 2 గాయిటర్, ఆప్షన్ 3 రికెట్స్, ఆప్షన్ 4 స్కర్వీ. ఆక్సిజన్ తగ్గుతుంది అంటారు కదా, అదేనా? ఎగ్జాక్ట్లీ. హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ ముఖ్యం కదా. ఇక గాయిటర్ అయోడిన్ లోపం వల్ల, రికెట్స్ విటమిన్ డి వల్ల, స్కర్వీ విటమిన్ సి వల్ల వస్తాయి. యా, చాలా క్లియర్గా అర్థమైంది. 152వ ప్రశ్న. ఇది ఆల్గే అంటే నాచుకు సంబంధించి మ్యాచింగ్ క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి. వీటిని రంగులతో మ్యాచ్ చేయాలి. దీనికి ఒక సింపుల్ మెమరీ ట్రిక్ చెప్తాను. క్లోరోఫైసి అంటే అందులో క్లోరోఫిల్ వల్ల గ్రీన్గా ఉంటుంది. ఓకే, మరి రోడోఫైసి? రోడో అంటే రెడ్ అని గుర్తుపెట్టుకోండి. సో రోడోఫైసి అంటే రెడ్ ఆల్గే. ఇక మిగిలింది ఫియోఫైసి, అది బ్రౌన్ ఆల్గే. ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు. ఈ ట్రిక్ భలే ఉంది, ఈజీగా గుర్తుంటుంది. 153వ ప్రశ్న. ఫైలం మ్యాచింగ్ గురించి. 1 పోరిఫెరా స్పాంజిల్లా, 2 సీలెంటెరాటా జెల్లీఫిష్. ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 రెండూ సరైనవే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్. రెండూ సరిగ్గానే జతచేశారు. ఒక నిమిషం, స్పాంజ్ అంటే మొక్క కదా? కాదు, స్పాంజులు కూడా జంతువులే. జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో పొరిఫెరా కిందకొస్తాయి. జెల్లీఫిష్లు సీలెంటరాటా కిందకే వస్తాయి. ఓహో, నేచర్లో భలే సర్ప్రైజెస్ ఉంటాయి.
154వ ప్రశ్న సోడియం కార్బోనేట్ సాధారణ పేరు ఏమిటి? ఆప్షన్ 1 కాస్టిక్ సోడా, ఆప్షన్ 2 బేకింగ్ సోడా, ఆప్షన్ 3 వాషింగ్ సోడా, ఆప్షన్ 4 సోడా లైమ్. ఆప్షన్ 3 వాషింగ్ సోడా కరెక్ట్. ఇక్కడే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. బేకింగ్కి వాషింగ్కి తేడా మర్చిపోతారు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, అందులో బై ఉంటుంది. కానీ కేవలం సోడియం కార్బోనేట్ అంటే మాత్రం బట్టలు ఉతికే వాషింగ్ సోడానే. గుడ్ పాయింట్. 155వ ప్రశ్న జీవులలో యూవీ కిరణాలను గ్రహించే మూలకాలు ఏవి? 1 డిఎన్ఏ, 2 ప్రోటీన్స్. ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఆప్షన్ 3 కరెక్ట్. అంటే 2 యూవీ రేస్ను పీల్చుకుంటాయి. దానివల్లే మ్యూటేషన్లు లేదా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అవును, ఖచ్చితంగా. సైంటిఫిక్గా చూస్తే డిఎన్ఏ ప్రోటీన్లు 2 డ్యామేజ్ అవుతాయి. 156వ ప్రశ్న తాగునీటిలో నైట్రేట్ గరిష్ట పరిమితి ఎంత? ఆప్షన్ 1 30 ppm, ఆప్షన్ 2 50 ppm, ఆప్షన్ 3 70 ppm, ఆప్షన్ 4 90 ppm. బిఐఎస్ ప్రమాణాల ప్రకారం ఆప్షన్ 2 అంటే 50 ppm సరైన ఆన్సర్. ఈ పరిమితి దాటితే ఏమవుతుంది? చాలా ప్రమాదం. చిన్నపిల్లల్లో అయితే బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. బాడీకి ఆక్సిజన్ అందక నీలంగా మారిపోతారు. అయ్యో, చాలా భయంకరమైన విషయమిది. ఓకే, మన ఆఖరి విభాగానికి వచ్చేశాం. వెళ్లే ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి ఆ హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఫైనల్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా. 157వ ప్రశ్న హైడ్రోజన్ పెరాక్సైడ్కి సంబంధించి ఏ వాక్యాలు సరైనవి? 1 లాండ్రీలో తక్కువ నీటిని వాడి మంచి ఫలితాలు ఇవ్వడానికి వాడతారు. 2 పేపర్ బ్లీచింగ్లో ఉత్ప్రేరకంతో వాడతారు. ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 రెండూ సరైనవే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 3 కరెక్ట్. 2 వాక్యాలు సరైనవే. అంటే ఇది క్లోరిన్ కంటే బెటరా? యా, చాలా బెటర్. ఇది పర్యావరణ అనుకూలమైన బ్లీచింగ్ ఏజెంట్, సురక్షితమైనది కూడా. వండర్ఫుల్. ఇక మన ఆఖరి ప్రశ్న 158. పారిశ్రామిక వ్యర్థాలకు సంబంధించి సరైన జతలు ఏవి? 1 ఫర్టిలైజర్ పరిశ్రమలు, జిప్సం. 2 థర్మల్ పవర్ ప్లాంట్స్, బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు. ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. రెండో వాక్యం ఎందుకు తప్పు? ఎందుకంటే థర్మల్ ప్లాంట్స్ ఫ్లై యాష్ అంటే బూడిదను రిలీజ్ చేస్తాయి కదా, అది నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థం, కరిగిపోయేది కాదు. సో రెండో తప్పు. పర్ఫెక్ట్. చూశారుగా, ఈరోజు మనం డీకోడ్ చేసిన 135 నుండి 158 ప్రశ్నల వెనుక సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం ఎలా దాగి ఉన్నాయో. అవును, ప్రతి ఆప్షన్ను మీరు విడమర్చి అడగడం, మనం లాజిక్స్ మాట్లాడుకోవడం స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న ఇద్దామనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇందాక తాగునీటిలో నైట్రేట్స్ గురించి, అలాగే మిథైల్ మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, 50 ppm దాటితే ప్రమాదం అని కూడా అనుకున్నాం. మరి మన ఇళ్లల్లో వాడే సాధారణ వాటర్ ప్యూరిఫైయర్లు లేదా ఆర్ఓ సిస్టమ్స్ నిజంగానే ఈ నైట్రేట్స్ను పూర్తిగా ఫిల్టర్ చెయ్యగలవా, లేక కేవలం సాధారణ మలినాలను మాత్రమే ఆపుతున్నాయా? భలే ప్రశ్న. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఎగ్జాక్ట్లీ. దీనిపైన కాస్త లోతుగా అధ్యయనం చేయండి. తప్పకుండా. ఇది చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి. నమస్కారం. నమస్కారం.